హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా. హల్లెలూయా. యెహోవా దయాళుడు, 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 యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరముండును గాక, ఆయన కృప నిరంతరముండును గాక. మనందరి పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక. మన ప్రాంతం పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక. మన రాష్ట్రం పట్ల, మన దేశం పట్ల ఆయన కృప నిరంతరం చూపును గాక. హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా. ప్రభు అందరిని ఆశీర్వదించును గాక, ప్రభు అందరినీ దీవించును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రం. అందరికీ వందనాలు. పోయిన వారం జరిగిన కూటాలన్నీ ప్రభు ఆశీర్వాదకరంగా జరిగించేందుకు స్తోత్రం చెబుదామా. దగ్గరగా స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వారంలో గురువారం యథావిధిగా మందిరంలో ఉపవాస ప్రార్థన పండుగ జరుగుతుంది. ఆ రోజు రాత్రికి చేకూరుపాలెంలో ప్రార్థనా కూటం ఉంటుంది. చేకూరుపాలెంలో ప్రార్థనా కూటం ఉంటుంది. శనివారం యథావిధిగా మందిరంలో విజ్ఞాపన ప్రార్థన కూడిక జరుగుతుంది. ఆదివారం యథావిధిగా 2 ఆరాధనలు జరుగుతున్నాయి. వచ్చే ఆదివారం రోజున 4 ఆదివారం కనుక యూత్ మీటింగ్స్ సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. ప్రభు దీవెనకరంగా జరిగించినట్లుగా స్తోత్రం చెబుదామా. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వారంలో మా పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఉన్న చేతులు ఎత్తండి, కనపడేటట్టు. ప్రభు వారందరినీ ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చెబుదామా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది సమయం దేవుని మాటలు విందాం. మత్తయి సువార్తమానం 6వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను, చూడండి. మీరు ఇలాగు ప్రార్థన చేయుడి: పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందును నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. హల్లెలూయా. 9వ వచనం అందరం చదువుదామా. మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి: పరలోకమందున్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక.
చాలు. యేసు ప్రభువారు సశరీరుడుగా కృపాసత్య సంపూర్ణుడుగా ఈ భూమి మీద సంచరిస్తున్న రోజుల్లో ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి అడిగారు. ఏమనంటే, యోహాను తన శిష్యులకి ప్రార్థన చేయడం నేర్పించారు కదా, మీరు కూడా మాకు ప్రార్థన చేయడం నేర్పించండి అని. ప్రార్థన చేయడం నేర్పించండి అని వారు అడిగిన ఆశని ప్రభువు కాదనకుండా ఆయన చెప్పిన ఆ మాటలు మనం గమనిస్తే, మొట్టమొదటి చూడండి, మీరు ఇలాగున ప్రార్థన చేయండి. ప్రార్థన చేసేటప్పుడు ఏమనాలంట? పరలోకమందున్న మా తండ్రి. అందరనండి, పరలోకమందున్న నా తండ్రి, నా తండ్రి. హల్లెలూయా. యేసు ప్రభువారు తెలియజేసిన ఆ సత్యం గమనిస్తే, ఆ ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, పరలోకములో మన తండ్రి ఉన్నాడు కనుక పరలోకం మందున్న మా తండ్రి అని మొదలు పెట్టండి అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట అనంటే, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 3వ అధ్యాయం మొదటి వచనం, మనం దేవుని పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించెనో చూడండి. చాలు, ఆ మాట గమనించిన. ఇక్కడ మనము దేవుని పిల్లలమగునట్లు అంటే మనం దేవుని పిల్లలుగా ఉండాలని, దేవుని పిల్లలం అగునట్లు అని రాయబడింది. అక్కడ మనం దేవుని పిల్లలం అగునట్లు, తర్వాత మనం దేవుని పిల్లలుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన దేవుడుగా మనం ఏదో అనామకులుగా ఉండాలని కాదు. ఆయన తండ్రిగా మనం ఆయన పిల్లలుగా ఉండాలని చూస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, దావీదుతో దేవుడు చెప్పిన మాట మనం ఆలోచన చేస్తే చూడండి. సమూయేలు 2వ పుస్తకం 7వ అధ్యాయం 14వ వచనం. సమూయేలు 2వ పుస్తకం 7వ అధ్యాయం 14వ వచనం. నేను అతనికి తండ్రినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. చాలు, నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు అని తెలియజేస్తారు. ప్రియమైన వాళ్ళరా, పాత నిబంధన రోజుల్లో కూడా దేవుడే చెప్పిన మాట ఏంటంటే, సొలొమోనుకు నేను తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడిగా ఉంటాడు అన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అంటే ఆయన మనకు తండ్రిగా ఉండాలని, మనం ఆయనకి పిల్లలంగా, మనం ఆయనకి పిల్లలంగా లేదా కుమారులుగా ఉండాలని ఆయన ఆశపడుతూనే ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా, ఇంకొక మాట కూడా మీకు చూపిస్తాను, చూస్తారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. గమనించండి ప్రియమైన వాళ్ళరా, క్రొత్త నిబంధనలో కూడా దైవజనుడు పౌలు గారు అన్న మాట మనం గమనిస్తే, ఆయన మనల్ని చేర్చుకోవడమే కాకుండా ఆయన మనకి చెప్పండి తండ్రిగా ఉంటాడు. ఆయన మనకి తండ్రిగా ఉంటాడు. మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందిరని సర్వశక్తి కలిగిన ప్రభువు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మీకు తండ్రినై ఉంటాను అన్న ఆ మాట మనం గమనిస్తే, తండ్రి అనేవాడు దూరంగా ఉండడు. ఎక్కడ ఉంటాడు చెప్పండి గట్టిగా? దగ్గరగానే ఉంటాడు. అంటే ఆయనకి మనకి దగ్గర సంబంధం ఉండాలి అని కోరుకుంటా ఉన్నాడు. ఇంకా మనం గమనిస్తే, తండ్రి అనే మనం ఎవరిని పిలుస్తామయ్యా అంటే, కుటుంబ సహవాసం కలిగిన వారిని ఏమంటాము చెప్పండి గట్టిగా? తండ్రి అంటాం. పిన తండ్రి వేరు, పెద్ద తండ్రి వేరు, తర్వాత
తండ్రి వేరు. అయితే మన దేవుడు పెన తండ్రిగా ఉండాలని కోరుకోవడం లేదు, పెద్ద తండ్రిగా ఉండాలని కోరుకోవడం లేదు. ఆయన ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? చెప్పండి గట్టిగా. తండ్రిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. అందుకనే యేసు ప్రభువారు అంటారు, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏమనాలంట? పరలోకమందున్న నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి. బాగా గమనించండి ప్రియమైన వాళ్ళరా, మన దేవుడు ఏదో ఒక శక్తిలాగా ఉండాలని ఎప్పుడు కోరుకోడు. ఆయన ఒక శక్తి కాదు. ఆయన ఎవరయ్యా అంటే తండ్రి. హల్లెలూయా. ఎవరైనా చెప్పండి గట్టిగా. అది మనం గుర్తెరగలగాలి. ఆయన మనకు తండ్రి, మన దేవుడు మనకి తండ్రిగా ఉంటారు. యేసు ప్రభువారు ఈ లోకంలో సంచరిస్తున్న రోజుల్లో యేసు ప్రభువారు ప్రార్థన చేసిన సమయంలోనైనా సరే మనం ఆలోచన చేయగలిగితే ఇంచుమించుగా 165 సార్లు అన్నాడు తండ్రి తండ్రి, పరలోకమందున్న తండ్రి తండ్రి అని 165 సార్లు అన్నారు ప్రియమైన వారు. ఇంచుమించుగా అర్థమవుతుందా? మీరు గమనిస్తే వేరే మతాల వారు ఉన్నారు, లేకపోతే దేవుళ్ళు అని అనుకుంటూ పూజ చేసే వాళ్ళు ఉన్నారు. ఎవరినైనా వాళ్ళలో ఎవరైనా తండ్రి అనే భాగ్యం ఉందా? చెప్పరామండి, ఉందా? ఎవరికీ లేదు, ఎప్పుడు లేదు ప్రియమైన వాళ్ళు. అయితే మనం ఆరాధన చేస్తున్న దేవుడు మనకి ఎవరయ్యా అంటే తండ్రిగా ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక, యేసయ్యకే ఘనత కలుగును గాక, యేసయ్యకే ప్రభావములు కలుగును గాక. ఆయన ఒక శక్తిగా కాదు కానీ ఆయన మనకి తండ్రిగా ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. కనుక మనలో ఒక్కొక్కరికి ఆయన తండ్రిగా ఉండును గాక. హల్లెలూయా. కుటుంబానికి తండ్రిగా ఉండును గాక, వ్యక్తిగత జీవితానికి తండ్రిగా ఉండును గాక, ఆయన తండ్రిగా ఉండును గాక. హల్లెలూయా. ఈ లోకంలో ఒకవేళ నాకు తండ్రి లేడండి, నాకు తండ్రి లేడండి, దిక్కులేనోళ్ళలాగా తయారైపోయామండి అని అనుకుంటూ ఉన్నారా? పరలోకమందున్న తండ్రి నీకు తండ్రిగా ఉండును గాక. పరలోకమందున్న తండ్రి మీకు తండ్రిగా ఉండును గాక, మీ కుటుంబానికి తండ్రిగా ఉండును గాక. ఒకవేళ తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, లోకంలో తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు, ఉన్నా సరే మన దేవుని పోలిన తండ్రిగా ఎవరు ఉండరు. అర్థమవుతుందా? ఈ లోకంలో నీకు తండ్రి అయినా సరే, ఈ లోకంలో నీకు తల్లి అయినా సరే, మన దేవుని పోలిన తండ్రిగా ఈ లోకంలో ఎవ్వరు ఉండరు ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? అంత గొప్ప తండ్రిగా మన దేవుడు మనకు ఉండును గాక, మన దేవుడు ఉండి మనల్ని నడిపించును గాక. హల్లెలూయా. లోకములో తండ్రులు అని పిలువబడుతున్న వారిని గూర్చి దేవుని వాక్యం తెలియజేస్తున్న ఒక మాట చూడండి. మత్తయి సువార్తమానం 7వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్తమానం 7వ అధ్యాయం 10వ వచనం. మీరు చెడ్డవారై ఉండియో మీ పిల్లలకు మంచి ఈవులనీయనెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో మంచి ఈవులనిచ్చును. లోకంలో ఉన్న తండ్రి ఎలాంటోడంట? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పొచ్చు కదా. మీరు చెప్పండి, నేనని పెట్టుకోండి అక్కడ. ఉండియు పిల్లలకి ఏం చేస్తారంట? మంచి ఈవులే ఇస్తూ ఉంటారు, మంచియే తెచ్చిస్తూ ఉంటారు. పిల్లలు బాగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు, పిల్లలు బాగుండాలని చూస్తూ ఉంటారు ప్రియమైన వారు. ఏది నువ్వు చెడ్డవాడవైనా సరే మంచి ఈవులు ఇవ్వాలని ఆశపడుతూ ఉంటే ప్రియమైన వాళ్ళరా, మన తండ్రి, మన పరలోకమందున్న తండ్రి, నేను నీకు తండ్రిగా ఉంటానని చెప్పిన ఆ తండ్రి ప్రియమైన వాళ్ళరా, ఆయన చెడ్డవాడు కానే కాదు, కాడు కూడా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయన మంచి దేవుడు. హల్లెలూయా. ఆయన మంచి తండ్రి. హల్లెలూయా. ఆ మంచి తండ్రి ఇంకెంత మంచి ఈవులు ఇస్తాడు? అర్థమవుతుందా? చెడ్డ తండ్రే మంచి ఈవుల్ని ఎరిగి ఉంటే మంచి తండ్రి ఇంకెంత మంచి ఈవులు ఇస్తాడు,
ఇంకెంత మంచి దీవెనలు ఇస్తాడు, ఇంకెంత మంచి ఆశీర్వాదాలు ఇస్తాడు. 21వ కీర్తన తీయండి ఒకసారి. 21వ కీర్తన తీసారా? 3వ చరణం గమనించండి. శ్రేయస్కరమైన ఏ ఆశీర్వాదాలంట? గట్టిగా చెప్పండి. ఆ ఆశీర్వాదాలు దయచేయునుగాక, ఆ దీవెనలు దయచేయునుగాక. ఎవరై అంటే మన పరలోకపు తండ్రి, మంచి తండ్రి కనుక ప్రియమైన వాళ్ళరా ఎంతో ఎక్కువగా మంచి ఈవులనిచ్చునుగాక, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు దయచేయునుగాక, శ్రేయస్కరమైన దీవెనలు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మంచి తండ్రిగా ఉండి మనకు దయచేసే ఆశీర్వాదాలు మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా ఆలకించాలని, అవి పొందుకోగలగాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. మొదటి మాట చూడండి. కీర్తనల పుస్తకం 103వ కీర్తన 13వ చరణం. 103వ కీర్తన 13వ చరణం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మరొకసారి చదువుదామా? తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును గాక. హల్లెలూయా. లోకములో ఉన్న తండ్రి ప్రియమైన వాళ్ళని మనం గమనిస్తే తన కుమారుల ఎడల ఏం చేస్తాడంట? జాలి పడతాడు. తన కుమారుల ఎడల కనికరం చూపుతాడు. తన కుమారుల ఎడల కటాక్షము చూపుతాడు. తన కుమారుల్ని పరామర్శిస్తాడు. తన కుమారులు ప్రియమైన వాళ్ళరా పట్టించుకుంటాడు. తన కుమారుల్ని విచారిస్తూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా అంతకంటే ఎక్కువగా మన పరలోకపు తండ్రి మనల్ని విచారించునుగాక, మన మీద జాలి చూపునుగాక, మనకి కటాక్షము చూపునుగాక, ఆయన మనల్ని పరామర్శించునుగాక, ఆయన అంతకంటే ఎక్కువగా మనల్ని పట్టించుకొనుగాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన వాళ్ళరా, నీవు కన్నా నీ పిల్లల ఎడల నువ్వు ఎంత జాలి చూపుతావో, ఎంతగా వారిని పరామర్శిస్తావో, ఎంతగా వారిని పట్టించుకుంటూ ఉంటావో ఒకసారి గమనించు. వదిలేస్తావా? సమయానికి రాలేదంటే అతగాడి దగ్గర ఫోన్ ఉందంటే ఎన్నిసార్లు ఫోన్ చేస్తారు? ఏంట్రా ఎక్కడున్నావు? కాలేజీ 5కి అయిపోయింది కదా, ప్రైవేటు కూడా 8కి అయిపోయింది కదా, 9కి అయిపోయింది కదా, ఇంకా రాలేదే, ఎక్కడున్నావు అని ఏమంటే ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ ఎంత తపన పడుతూ ఉంటారో, ఎంత పట్టించుకుంటారో, ఎంత విచారిస్తూ ఉంటారో, ఎంత జాలి చూపుతూ ఉంటారో ప్రియమైన వాళ్ళదా. అర్థమవుతుందా? అంతకంటే ఎక్కువగా హల్లెలూయా మన యేసయ్య చూపును గాక, మన తండ్రి చూపును గాక. హల్లెలూయా. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 12వ వచనం గమనించండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 12వ వచనం. నేనే ఈ సర్వ జనమును గర్భమున ధరించి తినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లలను మోయున్నట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. తలపైకెత్తండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరినప్పుడు వారు మాత్రమే బయలుదేరలా. ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే బయలుదేరలా. ఇశ్రాయేలు ప్రజలే పోతున్నారు కదా, దేవుడు వారి జీవితం అంత గొప్ప కార్యం చేశాడు కదా, వాళ్ళతో మనం కూడా పోతే మనకు కూడా ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడని ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది జనులు బయలుదేరారు. వాళ్ళని అంటారు మిశ్రిత జనము అని. 11వ అధ్యాయం తీయండి, చూడండి 4వ వచనం చూడండి. వారి మధ్యనున్న ఏ జనం అంట?
ఇశ్రాయేలు ప్రజలు కాదు, వారి మధ్యనున్న మిశ్రిత జనం. అంటే ఇశ్రాయేలీయులు కాని జనం వారితో కూడా బయలుదేరి వచ్చి వారితో కూడా ఏమండి ఎర్ర సముద్రాన్ని కూడా దాటారు. వారితో కూడా ఏమండి మారాని మధురంగా ప్రభువు చేస్తే ఆ నీళ్లు కూడా తాగారు. వారి వ్యక్తిగత జీవితంలో వీళ్ళు ఏ దీవెనైతే పొందుతున్నారో అది కూడా అనుభవిస్తానే ఉన్నారు. కొంచెం దూరం వచ్చేసరికి ఏమండి దేవుడేమో మన్నాను కురిపిస్తూ ఉన్నాడు. మన్నాను కురిపిస్తూ ఉంటే ఏమండి ఇది ఏమి ఇది ఏమి ఇది ఏమి ఇది ఏమి ఉదయం మన్నా, మధ్యాహ్నం మన్నా, రాత్రికి మన్నా, తెల్లారింది మన్నా, మధ్యాహ్నం మన్నా, మళ్ళీ రాత్రికి మన్నా. ఈ మన్నా ఎంతకాలం తినాలరా మనం? సవిచారము లేదు, రుచి లేదు. ఈ మన్నా మనం తినాలా? మనం అక్కడ ఉన్నప్పుడు మాంసం తినేవాళ్ళం, అక్కడ మనం ఉన్నప్పుడు ఎంత బాగా తినేవాళ్ళం అన్న ఆ మాటలు ఏమంటే ఈ మిశ్రిత జనము మాట్లాడుతూ ఉంటే వీళ్ళు కూడా విని నిజమే కదా, మాకు మాంసం లేదు కదా, మాకు మాంసం లేదు కదా అని అందరూ గగ్గోలు పెట్టారు. ఎప్పుడైతే గగ్గోలు పెట్టారో మోషే దగ్గరికి వచ్చి బాధపడతాం, మోషే దగ్గరికి వచ్చి వేదన పడతా ఉన్నారు, మాకు మాంసం పెట్టవా, మాకు మాంసం పెట్టవా, మాకు మాంసం పెట్టవా అని. ఆ బాధ తట్టుకోలేక, ఆ వేదన తట్టుకోలేక ఏమండి వాళ్ళు సనుగుతున్న సనుగులు తట్టుకోలేక దేవుని దగ్గరికి వచ్చి ఇప్పుడు అంటున్న మాట తెలిసిన, నేనే ఈ సర్వజనమును గర్భం ధరించానా, నేనే వీరిని కంటినా, అయ్యా నేనే వీరిని ఏమన్నా గర్భం ధరించానా, నేనే వీళ్ళని కన్నానా అంటే అర్థం ఏంటి? ఈయన గర్భమును పుడితే ఈయన కంటే ఏం చేస్తాడు చెప్పరేమండి? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏనే గర్భము ధరిస్తే ఏనే ఏమండి పిల్లల్ని కంటే, అంతమంది పిల్లలు ఈయన కంటే ఆ మాట అంటాడా? అనడు. అందుకనే దేవుడు అంటాడు, ముందుగానే ఏం చెప్పాడంటే చూడండి, ఆ మాట చూడండి, పాలిచ్చి పెంచెడు తండ్రి తన పిల్లలను మోయునట్లు, పసిపిల్లలను మోయునట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావే. దేవుడు ఏం చెప్పాడంట? ఏయ్ మోషే, వీళ్ళని నేను నీకు అప్పగించానని నీ ఇష్టం వచ్చినట్టుగా చేయమాక, నీకు నచ్చినట్లుగా చేయమాక. వాళ్ళు ఎవరు తెలిసినా నా బిడ్డలు, ఇశ్రాయేల్ నేను కోరుకున్నా నా బిడ్డలు. వాళ్ళను ఎలా తీసుకెళ్ళాలో తెలిసినా, పాలిచ్చి పెంచాడు తండ్రి తన పసిపిల్లలను మోయునట్లు. నేనేం చెప్పాను నీకు? పాలిచ్చి పెంచడు తండ్రి తన పసిపిల్లలను మోయునట్లు నేను వీళ్ళకి ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశానికే నువ్వు తీసుకెళ్ళు, రొమ్మును ఆనించుకుని తీసుకెళ్ళు అన్నాడంట. ఆ మాటకి నేనేమో వీళ్ళకి అన్నానా? అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా? దేవుని మనస్సులో ఉన్న ఆలోచన చూడండి, ఆ పరమ తండ్రి మనసులో ఉన్న ఆలోచన చూడండి. ఎలా ఆ తండ్రి ఏం చేస్తాడంట? పాలిచ్చి పెంచాడు తండ్రి పసిపిల్లలను మోయున్నట్లు. సనిగారా, గొనిగారా, బాధ పెడుతున్నారా, ఇబ్బంది పెడుతున్నారా, నీ వ్యక్తిగత జీవితంలో నీకు చిరాకు తెప్పిస్తున్నారా, అయినా సరే నువ్వేం చేయాలి తెలిసినా? వాళ్ళని పరామర్శించు, వాళ్ళ మీద జాలి చూపు, వాళ్ళని పట్టించుకో, వాళ్ళని విచారించు, వాళ్ళ మీద కనికరం చూపు అని. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. మన పరలోకపు తండ్రి ప్రియమైన వాళ్ళరా ఎంత జాలి, ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత, ఎంత కనికరము, ఎంత కటాక్షము, ఎంత ఏమంటే భారము, బాధ్యత కలిగి మన మీద ఉన్నారో గమనించండి. యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు నేను మీ ఎడల జాలి పడుతూ ఉన్నాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, తండ్రి ఏం చేస్తాడంట? పరామర్శిస్తాడు, జాలి పడతాడు, ప్రేమ చూపుతాడు,
తర్వాత విచారిస్తాడు, తర్వాత మోసుకుంటూ వెళ్తాడు. ప్రియమైన వాళ్ళరా, అట్టి కృప మన మీద ఆయన చూపును గాక, అట్టి కార్యం మన వ్యక్తిగత జీవితంలో చూపును గాక. మీకు అర్థమయ్యేదానికి చెప్తాను చూడండి. ఇప్పుడు మీ పిల్లలు స్కూల్కి పంపిస్తూ ఉన్నారు. స్కూల్కి పంపిస్తూ ఉంటే స్కూల్లో టీచరు ఏమండి అలా చేస్తాడా? నువ్వు చేస్తాడా? నీ పిల్లల పట్ల నువ్వు ప్రేమ చూపినట్లు, నీ పిల్లల పట్ల నువ్వు ఆప్యాయత కనబరిచినట్లు, నీ పిల్లలకి నీవు కోరి ఏమండి మంచి ఫుడ్ వాళ్ళకి పంపించినట్లు, లేకపోతే 10 రూపాయలు చేతిలో పెట్టి జాగ్రత్తగా కొనుక్కొని తినరా అన్నట్లు టీచర్ చేస్తాడా? ప్రిన్సిపల్ చేస్తుందా? ఎందుకని చెప్పండి? ఎందుకని? ఆమె పిల్లలు కాదు, అతని పిల్లలు వాళ్ళు కాదు. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. చప్పట్లు కొడుతూ ప్రభుని మైపరుచుకుందాం. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తోత్రం. ప్రభువుని మైపరుచుకుందాం. సంతోషంగా ఆనందంగా ప్రభువుని ఆరాధించుకుందాం. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా,